అండి అందరికీ ఈరోజు మీకు కాకరకాయ అండి. అవి చిన్న కాకరకాయలు అస్సలు చేదుండవు. చూడండి ఇలా ఉంటాయి గుండ్రంగా. వీటిని ముందుగా వాటర్లో వేసి నానబెట్టేసుకొని తర్వాత కడిగి ఇట్లా ముక్కలుగా కోసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత చూడండి ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని దానిలో పోపు దినుసులు అలాగే ఒక కప్పు ఆనియన్స్ అంటే ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అందులోనే కొంచెం అంత కరివేపాకు కూడా వేసేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, వీటిని వేసేసుకుంటున్నాను. ఇవి పంట పొలాల దగ్గర ఇలాంటి చోట బాగా దొరుకుతాయి, రేర్గా దొరుకుతాయి అన్నమాట. మాకు నిన్న మార్కెట్లో కనిపించాయి, తీసుకొచ్చాను. ఇలా వీటిని ఒకసారి కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి, అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. ఇది సంవత్సరంలో ఒక్కసారి తిన్నా చాలంటారండి పెద్దవాళ్ళు అయితే. అంత మంచిదన్నమాట హెల్త్కి కూడా. కాకరకాయ అంటేనే అసలు హెల్త్కి మంచిది. దీంట్లో ఇవి ఇంకా చాలా బాగుంటాయంట. మీరు కూడా ట్రై చేయండి దొరికితే. ఇలా వేయించుకుంటే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే.